సో చూడండి లాస్ట్ క్లాస్లో మనం రైస్ టైం టాపిక్ని కంటిన్యూ చేసి లాస్ట్లో టైం కూడా అనుకోకుండా ఎండ్ అయిపోయింది. టాపిక్ అయితే కంప్లీట్ అయింది మనకి. రైస్ టైం టీఆర్ ఈజ్ ఈక్వల్ టు 2.2 ఆర్సీ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసాం అన్నది కూడా మనం డిస్కస్ చేసామండి. సో రైస్ టైం అని అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఒక 10% నుంచి 90% వాల్యూకి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ రైస్ టైం అని చెప్పేసి చెప్పాం నిన్న. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 2.2 ఆర్సీ అని వస్తుంది. సో దిస్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్ సర్క్యూట్లో మనం తీసుకున్న రెసిస్టెన్స్ వాల్యూ అండ్ కెపాసిటెన్స్ వాల్యూ అండి అది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసాం అన్నది కూడా మనం నిన్న డిస్కస్ చేసాం. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకుని 10% దగ్గర అలాగే 90% దగ్గర 2 అవుట్పుట్ వాల్యూస్ని తీసుకుని మనం దాని నుంచి టైం T1 అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసాం. సమ్ మైనస్ ఆర్సీ అలాగే 0.9 అని చెప్పేసి, అలాగే T2 అనేది కూడా క్యాలిక్యులేట్ చేసాం మైనస్ ఆర్సీ లాగ్ 0.1 అని చెప్పేసి. ఫ్రమ్ దిస్ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. ఇది ఎలా వస్తుందని చెప్పేసి నిన్న గ్రాఫ్ కూడా మీకు డ్రా చేసి చూపించాను. 2 టైం పీరియడ్స్ T1 నెక్స్ట్ అలాగే T2. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ రైస్ టైం T2 మైనస్ T1 అని చెప్పేసి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే సమ్ 2.19 ఆర్సీ. సో దాన్ని అప్రాక్సిమేట్గా 2.2 అని చెప్పేసి, సో రైస్ టైం ఈజ్ నథింగ్ బట్ 2.2 ఆర్సీ అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందండి? ఈ సింప్లిఫికేషన్లో నాకు తెలిసి ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్తే రాసుకున్నారు కదమ్మా నిన్న ఏమన్నా? Yes, sir. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఇట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ రైస్ టైమ్ అండ్ బ్యాండ్ విడ్త్. అంటే రైస్ టైమ్ అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం సమ్ 2.2 ఆర్సీ అని చెప్పేసి. నెక్స్ట్ అలాగే బ్యాండ్ విడ్త్ అని అంటే ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ F2 ఈజ్ ఈక్వల్ టు 1/2π ఆర్సీ. ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే రిలేషన్ బిట్వీన్ రైస్ టైం అండ్ బ్యాండ్ విడ్త్ అని అంటున్నాం. సో జనరల్గా బ్యాండ్ విడ్త్ అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిఏ యాంప్లిఫైర్ ఈడీసీ ల్యాబ్లో చేసినప్పుడు బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తారు మీరు అక్కడ. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఇలా వస్తుంది. సో ఇది మ్యాక్సిమం గెయిన్ అని కన్సిడర్ చేసుకుంటే దీనికి -3 dB చేస్తే మనకి ఇక్కడ ఇంకో లైన్ వస్తుంది ఇలాగా. సో ఇది మనకి ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ 2 కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటున్నాం. సో లోయర్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్నది లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సమ్ F1 అని చెప్పేసి, అలాగే హై రేంజ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F2 అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో ఈ రెండింటికి వచ్చిన డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి అని అంటున్నాం అక్కడ. సో బ్యాండ్ విడ్త్ BW ఈజ్ ఈక్వల్ టు F2 మైనస్ F1 అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సిఏ యాంప్లిఫైర్ మన ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు F2 మైనస్ F1 అని చెప్పేసి బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ అలాగే ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ని మనం కంపేర్ చేస్తే F2 వాల్యూ అనేది చాలా ఎక్కువ వాల్యూ అండి F1 వాల్యూతో కంపేర్ చేస్తే. మీరు సరిగ్గా అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేశారో లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ F2 అనేది A220 kHz అలా వస్తే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్జెస్లో కానీ లేదంటే 100 హెడ్జెస్ 200 హెడ్జెస్ అలా వస్తుంది. సార్ అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్న ఆ వచ్చే వాల్యూ మనకు ఆల్మోస్ట్ ఈ F2కి నియరెస్ట్ వాల్యూ కిందనే ఉంటుంది. ఓకే, చెప్తున్న పాయింట్ అర్థమవుతుందమ్మా? సో బ్యాండ్ విడ్త్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం F2 మైనస్ F1 అని చెప్పేసి, దట్ ఈస్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూతో మనం ఈ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూని కంపేర్ చేస్తే, సో F2తో మనం F1 వాల్యూని కంపేర్ చేస్తే చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. అంటే
ఆ డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినా వచ్చే రిజల్టెంట్ వాల్యూ అనేది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకే దగ్గరగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి బ్యాండ్ విడ్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు F2 అనేసి అని అంటాం. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఆల్మోస్ట్ నియరర్ టు అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకే ఉంటుంది కాబట్టి. సో అలాగా మనకు ఫస్ట్ ఈ బ్యాండ్ విడ్త్ అనే కాన్సెప్ట్ తెలియాలి. నెక్స్ట్ అలాగే రైస్ టైం అనేది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 2.2 RC అనేది. సో దీని నుంచి జస్ట్ మనం ఒక సింప్లిఫికేషన్లో చేసి రెండింటికి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే చూడండి ఇక్కడ దీని నుంచి RC వాల్యూ తీసుకుంటే 1/2πF2 అంటే ఈ RC ఈజ్ ఈక్వల్ టు 1/2πF2 అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ ఈక్వేషన్ నుంచి వస్తుందండి. సో అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F2 ఈజ్ ఈక్వల్ టు 1/2πRC. దీని నుంచి ఈ RC వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఈ RC ఇటు వచ్చేస్తే ఈ F2 ఇటు వస్తే RC ఈజ్ ఈక్వల్ టు 1/2πF2. ఓకే, ఇది ఈ స్టెప్. సో ఈ RC వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, RC వాల్యూని సో ఒకసారి క్లియర్ చేస్తున్నాను ఉండండి. సో ఈ క్యాలిక్యులేట్ చేసిన ఆ RC వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే TR ఈజ్ ఈక్వల్ టు 2.2 ఇంటూ 1/2πF2. 2.2 ఇంటూ 1/2πF2 అంతే కదా. సో దీన్ని మనం ఇలా రాసాం, న్యూమరేటర్ 2.2 ఇంటూ 1 కాబట్టి 2.2/2πF2. సో 2.2/2πని మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే ఇట్ ఈస్ 0.35 వస్తుందండి. 0.35 డివైడెడ్ బై F2. అంటే దీన్ని ఎలా రాశాడు అని అంటే 2.2 డివైడెడ్ బై 2π ఇంటూ 1/F2. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 0.35 వస్తుందండి. సో 0.35 ఇంటూ 1 అంటే 0.35/F2. 0.35/F2 అనేది వస్తుంది. సో బ్యాండ్ విడ్త్ అనేది మనం ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం, సమ్ F2 మైనస్ F1 అని చెప్పేసి. అలాగే F2 ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ F1, దెన్ టోటల్ బ్యాండ్ విడ్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికి అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి F2 అని చెప్పేసి చెప్పాం. సో దాని నుంచి ఇక్కడ ఏంటి అని అంటే RCకి మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో 0.35/F2 అని చెప్పేసి వచ్చింది. సో ఈ F2 ప్లేస్లో ఏంటనంటే ఆ బ్యాండ్ విడ్త్ అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తామండి. అంటే F2 అని అన్నా దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి అని అంటున్నాం కాబట్టి ఆ F2 ప్లేస్లో ఈ బ్యాండ్ విడ్త్ అనేది మనం ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ రైస్ టైం అనేది మనకి ఎంత వస్తుందండి? 0.35/F2. ఇక్కడ రైస్ టైం TR ఈజ్ ఈక్వల్ టు 0.35/F2. సో F2 ప్లేస్లో మనం బ్యాండ్ విడ్త్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి రైస్ టైంకి మనకి బ్యాండ్ విడ్త్కి రిలేషన్ చెప్పమనంటే రైస్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్. రైస్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్. దట్ ఈస్ నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ రైస్ టైమ్ అండ్ బ్యాండ్ విడ్త్. సో ఓకేనండి, సో నీట్గా రాసుకోండి అది. సో రిలేషన్ బిట్వీన్ రైస్ టైమ్ అండ్ బ్యాండ్ విడ్త్ అని అంటే ఫస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F2 కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే రైస్ టైం TR ఈజ్ ఈక్వల్ టు 2.2 RC. సో దీని నుంచి RC వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. సో RC ఈజ్ ఈక్వల్ టు 1/2πF2. సో ఈ RC వాల్యూని మనం ఈ రైస్ టైంలో ఉన్న 2.2 RCలో సబ్స్టిట్యూట్ చేస్తే సో రైస్ టైం TR is equal to 2.2 into 1/2πF2. So that is 2.2/2πF2. సో ఈ 2.2/2πని సింప్లిఫై చేస్తే మనకి 0.35 వస్తుంది. సో ఇది RC కాదండి, ఇక్కడ TR is equal to 0.35/F2 వస్తుంది మనకి. ఇది రైస్ టైంకి ఒక ఈక్వేషన్.
సో దీని నుంచి ఏం చెప్తున్నాం అంటే నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ అనేది తీసుకుంటే F2 మైనస్ F1 అది ఎలా వస్తుంది అనేది ఇందాక మీకు చెప్పాను ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి. సో వెన్ కంపేర్డ్ విత్ దిస్ F2, F1 ఈజ్ వెరీ లెస్. F2 అనేది చాలా ఎక్కువ ఉంటుంది, F1 అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో అంటే ఈ డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు F2 వాల్యూకి దగ్గరగానే వస్తుంది మనకి. అందుకని చెప్పేసి ఏంటంటే బ్యాండ్ విడ్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు F2. సో దీన్ని మనం ఈ రైస్ టైం దాంట్లో రిప్రజెంట్ చేస్తే TR ఈజ్ ఈక్వల్ టు 0.35 by bandwidth. So this rise time is inversely proportional to bandwidth. So rise time increase అవుతూ ఉంటే bandwidth ఏమవుతుందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనకి డిక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది రిలేషన్ బిట్వీన్ రైస్ టైమ్ అండ్ బ్యాండ్విడ్త్ అని చెప్పేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద మనకి అడగడం జరుగుతుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్ ఆఫ్ ఏ లో పాస్ RC సర్క్యూట్ టు ఏ పల్స్ ఇన్పుట్. సో ఆల్రెడీ మనం స్టెప్ ఇన్పుట్కి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పాం, ఇనీషియల్గా సర్క్యూట్కి వోల్టేజ్ అప్లై చేయగానే కెపాసిటర్ అనేది సేమ్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేయదు. ఇనీషియల్గా మనకి కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. సో షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేసి అక్కడ కరెంట్ ఫ్లో అవడం అనేది సర్క్యూట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో త్రూ దట్ కరెంట్ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ చేసి ఇట్ విల్ రీచెస్ టు ది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ అని చెప్పేసి మనం చెప్పాం లాస్ట్ క్లాస్లో. దానికి ఒక అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ కూడా ఫైండ్ అవుట్ చేసాం, సమ్ V × 1 - e⁻ t/RC అని చెప్పేసి. సో ఇక్కడ మనం పల్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇనీషియల్గా మనకి స్టెప్ ఫంక్షన్లో ఏదైతే జరిగిందో పల్స్లో కూడా మనకి అదే కండిషన్ అనేది తీసుకుంటాం. ఓన్లీ పల్స్ ఎండింగ్ అంటే పల్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత డిఫరెన్స్ వస్తుంది, కానీ అప్ టు దట్ పల్స్ డ్యూరేషన్ వరకు మనకి స్టెప్ ఇన్పుట్లో ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అది. అంటే మీకు ఇక్కడ చూపిస్తున్న సర్క్యూట్లో చూడండి, ఇది మనకి పల్స్ వోల్టేజ్ కింద కన్సిడర్ చేసుకుంటే ఈ ఇన్స్టెంట్ అంటే అట్ T ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే y యాక్సిస్ కింద కన్సిడర్ చేసుకుంటే T ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఇన్స్టెంట్ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ ఎండ్ అవుతుంది, ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ TP అప్ టు ఈ డ్యూరేషన్ వరకు అంటే T ఈజ్ ఈక్వల్ టు 0 to TP వరకు మనకి స్టెప్ ఇన్పుట్లో ఎలా అయితే ఎక్స్పోనెన్షియల్గా రేజ్ అయ్యి మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయ్యిందో ఇక్కడ కూడా మనకి అలా ఎక్స్పోనెన్షియల్గా రేజ్ అయ్యి మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుంది. సో T ఈజ్ ఈక్వల్ టు TP దగ్గర ఇన్పుట్ ఏమవుతుందండి, మనకి సడన్గా ఏదో ఒక వోల్టేజ్ నుంచి 0కి సడన్గా డిక్రీజ్ అయిపోతుంది. సడన్గా వోల్టేజ్ V నుంచి 0కి డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ మనకి సప్లై వోల్టేజ్ అనేది మనం 0 చేసేస్తున్నాం. సో 0 చేసేస్తే అప్పటి వరకు ఛార్జ్ అయిన కెపాసిటర్ అంటే వోల్టేజ్ మనం అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ తీసుకుంటున్నాం, అక్రాస్ కెపాసిటర్ దగ్గర తీసుకుంటున్నాం అని అంటున్నాం కాబట్టి సో అప్పటి వరకు ఛార్జ్ అయిన కెపాసిటర్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0 చేసేస్తే ఏమవుతుందండి, అప్పటి వరకు ఛార్జ్ అయిన వోల్టేజ్ మళ్ళీ డిశ్చార్జ్ అవడం అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి డిశ్చార్జింగ్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్గా ఛార్జింగ్ అయ్యే వోల్టేజ్ వస్తుంది, నెక్స్ట్ అలాగే ఎక్స్పోనెన్షియల్గా డిశ్చార్జింగ్ అయ్యే 2 వోల్టేజెస్ వస్తున్నాయి కాబట్టి ఆ 2 ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం ఫైండ్ చేయాలి. ఆల్రెడీ మనం అవి క్యాలిక్యులేట్ చేసేసినాయి, బట్ ఇక్కడ ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి అది. సో అంటే ఇక్కడ పల్స్ వోల్టేజ్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి వెయిట్ చేయండి అమ్మా. సో ఇక్కడ మనం ఒక పల్స్ వోల్టేజ్ని కన్సిడర్ చేసుకుంటున్నాం, సమ్ 0 దగ్గర నుంచి పల్స్ డ్యూరేషన్ TP వరకు. ఓకే, సో ఇట్ ఈస్ అ టైమ్ పీరియడ్ T అండ్ దిస్ ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్ VI. సో ఎంత పల్స్ తీసుకుంటున్నాం అని అంటే సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ V. సో దానికి మనం అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పేసి చెప్తున్నాం, ఏదైతే మనకి స్టెప్ ఇన్పుట్లో అబ్జర్వ్ చేసామో సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా ఆ డ్యూరేషన్ వరకు సేమ్ అవుట్పుట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది TP, సమ్ వోల్టేజ్ V. అంటే
చూడండి ఇక్కడ 0 నుంచి టీపీ వరకు ఈ ఇన్స్టెంట్ ఏదైతే ఉందో ఇంతవరకు మనకి స్టెప్ వోల్టేజ్ కింద యాక్ట్ చేస్తుంది. సో స్టెప్ వోల్టేజ్ కింద యాక్ట్ చేసినప్పుడు కెపాసిటర్ అనేది ఇనీషియల్ వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది స్లోగా ఛార్జ్ అవుతూ సమ్ ఫైనల్ వాల్యూకి రీచ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. స్లోగా ఛార్జ్ అవుతూ సమ్ ఫైనల్ వాల్యూకి రీచ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంతైతే మనం వోల్టేజ్ అప్లై చేస్తున్నామో ఆ వోల్టేజ్కి రీచ్ అవుతుంది. At t is equal to tp, at t is equal to tp, ఆ ఇన్స్టెంట్ దగ్గర మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, సమ్ v నుంచి సడన్ గా జీరోకి, ఎక్స్క్యూజ్ మీ, v నుంచి సడన్ గా వోల్టేజ్ జీరోకి సడన్ చేంజ్ అనేది అయిపోతుంది. అంటే సప్లై వోల్టేజ్ ఏం చేస్తున్నాం మనం అక్కడ జీరో చేసేస్తాం. సో అప్పటి వరకు సమ్ ఎంతో కొంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాం, మన కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుందని చెప్పేసి. So at t is equal to Tp, the input voltage is suddenly decreases to 0 volts. So at that time, the capacitor starts discharging. So akkadi nunchi manaki capacitor ఏమవుతుంది అని అంటే స్లోగా అది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకి ఎలా వస్తుంది అని అంటే ఎక్స్పోనెన్షియల్ నేచర్లోనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవుతుంది, అలాగే ఎక్స్పోనెన్షియల్గా మనకి డిశ్చార్జ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఎన్ని సిగ్నల్స్ వస్తున్నాయండి, టోటలీ 2 సిగ్నల్స్ అనేది వస్తుంది. ఒకటి ఎక్స్పోనెన్షియల్లీ ఛార్జింగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్లీ డిశ్చార్జింగ్. సో మనకి ప్రీవియస్గా నేను హైపాస్ ఆర్సీ సర్క్యూట్స్లో చెప్పినప్పుడు మీకు ఒక బ్లైండ్గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎక్స్పోనెన్షియల్లీ డిశ్చార్జింగ్ వేవ్ ఫామ్కి ఈ పవర్ -t/RC వస్తుంది. మనం ఆల్రెడీ దీన్ని క్యాలిక్యులేట్ చేసాం, బట్ ఈజీగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సమ్ ఎంతో కొంత వోల్టేజ్ v ఇంటూ ఈ పవర్ -t/RC. అలాగే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ సిగ్నల్కి 1 - e పవర్ -t/RC, that is multiplied by some voltage v. That is multiplied by some voltage v. So exponential rising signal ki v into 1 - e power -t/RC, exponentially decaying signal ki some voltage v into e power -t/RC. So ఇప్పుడు అలాగే అది కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనకి 0 to tp వరకు ఏమవుతుందండి, ఇది ఎక్స్పోనెన్షియల్ కి ఇంక్రీజింగ్ అయింది. అంటే మనకి ఏ ఈక్వేషన్ వస్తుంది, సమ్ 1 - e power -t/RC సమ్ వోల్టేజ్ v. సేమ్ ఇక్కడ మనకి అదే ఈక్వేషన్ వస్తుంది. అంటే దీనికి ఏ ఈక్వేషన్ వస్తుంది అని అంటే v ఇంటూ 1 - e పవర్ -t/RC. ఇది మనకు వచ్చే ఈక్వేషన్ ఎక్స్పోనెన్షియల్గా. v అని ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం వోల్టేజ్కి ఎంత రీచ్ అయింది అని అంటే v నుంచి అని చెప్పి, v కాబట్టి తీసుకున్న ఇన్పుట్ వోల్టేజ్. సో అదే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లీ డిశ్చార్జింగ్ దానికి ఏమన్నాం, సమ్ వోల్టేజ్ v ఇంటూ ఈ పవర్ -t/RC, సమ్ వోల్టేజ్ v ఇంటూ ఈ పవర్ -t/RC. ఇప్పుడు అదే ఈక్వేషన్ మనం ఇక్కడ తీసుకుంటాం, v ఇంటూ ఈ పవర్ -t/RC. బట్ ఇక్కడ t అనేది మనం ఎంత తీసుకోవాలి అనేసి అని అంటే ఇప్పుడు ఇది t = tp దగ్గర స్టార్ట్ అయ్యి మనకి పల్స్ అంటే నెక్స్ట్ పల్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటలేదు, ఓన్లీ సింగిల్ పల్స్ కాబట్టి ఇట్ విల్ స్లోలీ డిశ్చార్జెస్ టు రీచ్ 0 volts ఎట్ సమ్ టైమ్. అంటే ఏదో ఒక టైం పీరియడ్ దగ్గర ఇట్ విల్ రీచెస్ టు 0 volts బికాస్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ఏ సింగిల్ పల్స్. సో సింగిల్ పల్స్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏదో ఒక టైం దగ్గర మనకు అది 0 అవుతుంది. అది ఎంత టైం అనేది మనకి తెలియదు కాబట్టి ఆ t ప్లేస్లో మనం ఏం తీసుకుంటాము అని అంటే ద డిఫరెన్స్ ఆఫ్ టైం పీరియడ్, దట్ ఈస్ t - tp. ఎందుకని t ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక టైం పీరియడ్ దగ్గర మనకి అది ఇట్ విల్ రీచెస్ టు 0 volts. సో దట్ టైం పీరియడ్ మైనస్ tp అని అంటే అది ఎక్కడి నుంచి మనకి డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఓకేనండి, అది ఎక్కడి నుంచి మనకి డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయింది అని అంటే దట్ ఈస్ టైం పీరియడ్ tp దగ్గర. సో t - tp/RC. సో v ఇంటూ దీనికి t ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి అని అంటే, సో ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, v ఇంటూ ఈ పవర్ -t - tp/RC.
ఆర్సి అది రాసుకోండి మీరు నీట్గా. సో దీనికి వచ్చేసరికి వి ఇంటూ ఈ పవర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. డిశ్చార్జింగ్ దానికి ఏంటి అని అంటే వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో అదే మీకు కొన్ని కండిషన్స్లో ఇక్కడ వి అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్లియర్ చేస్తున్నాను. ఇది ఈ ఈక్వేషన్స్ రాసుకున్నారు కదా, వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి ఒకటి, డిశ్చార్జింగ్ దానికి ఏమో వి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టీపీ బై ఆర్సి. ఓకేనండి. సో నేను క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం అవుట్పుట్ వేవ్ ఫామ్ని ఇందాక పీక్ వాల్యూ వరకు డ్రా చేసి చూపించాను నేను ఇలాగా. ఓకే. సో ఇది ఒక్కొక్కసారి పీక్ వాల్యూ వరకు కూడా ఛార్జ్ అవ్వకుండా ఏదో ఒక ఇన్స్టెంట్ దగ్గరకు కూడా ఛార్జ్ అవ్వచ్చండి. ఈ కండిషన్ ఏంటనంటే ఆర్సీ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ టీ. మీకు ఏదైతే హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో చెప్పామో అలాగే ఆర్సీ ఈజ్ ఫార్ లెస్ దాన్ టీ. ఫార్ లెస్ దాన్ టీ ఉంటే ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం వల్ల ఈజీగా పీక్ వాల్యూకి రీచ్ అయిపోతుంది. ఆర్సీ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ టీ, టైం పీరియడ్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకు స్లోగా ఛార్జ్ అవ్వడం కెపాసిటర్ అనేది జరుగుతుంది కాబట్టి స్లోగా ఛార్జ్ అవుతుంది కాబట్టి గబుక్క మనకు పల్స్ ఎండ్ అయిపోయింది అనుకోండి, ఆ స్లో ఛార్జింగ్లో ఎంతవరకు ఎండ్ అయితే అంతవరకు మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీచ్ అవుతూ ఏదో ఒక వోల్టేజ్కి రీచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని పీక్ వోల్టేజ్ విపి అని తీసుకున్నాను అనుకోండి, పీక్ వోల్టేజ్ సమ్ విపి అని తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనం తీసుకునే ఈ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్లో ఇందాక మనం తీసుకున్నట్టు వి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టీపీ బై ఆర్సీ అని తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఫైనల్ వాల్యూకి రీచ్ అయింది సమ్ ఇది వోల్టేజ్ వి అని చెప్పేసి తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి మనకి ఫైనల్ వాల్యూకి రీచ్ అవ్వకుండా ఏదో ఒక వాల్యూకి రీచ్ అయింది, దట్ కెన్ బి టేకెన్ యాజ్ సమ్ ఏదో రిప్రజెంటేషన్ విపి అని తీసుకున్నాం పీక్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ ఈ వోల్టేజ్ ఎంత తీసుకోవాలి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ విపి. అంటే ఇక్కడ ఏ వోల్టేజ్తో మనకి అది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయింది, పీక్ వోల్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఆ పీక్ వోల్టేజ్ నుంచి మనకి అది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పీక్ వోల్టేజ్ విపి. సో విపి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ టీపీ. ఆ టీ అనేది ఏంటి అని అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక టైం దగ్గర మనకి ఇట్ విల్ రీచెస్ టు జీరో. ఆ టైం మనకు తెలియదు కాబట్టి దట్ కెన్ బి టేకెన్ యాజ్ టీ. అలా కాకుండా నెక్స్ట్ ఇంకొక పల్స్ ఏదో తీసుకుని అది 2T దగ్గర 3T దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకోండి, దాని స్టార్టింగ్ టైం పీరియడ్ ఏదైతే ఉందో అక్కడికి మనకి అది డిశ్చార్జ్ అవడం అనేది కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. సో ఆ టైం మైనస్ ఇది ఎక్కడైతే మనకి టైం స్టార్ట్ అవుతుందో డిశ్చార్జ్ అవడం ఆ టైం తీసుకుంటే అంటే ఇక్కడ ఏదైనా మనం డిఫరెన్స్ టైం అనేది తీసుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ డిఫరెన్స్ అనేది నెక్స్ట్ ఇంకొక టైం పీరియడ్ ఏమైనా స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఈ స్టార్టింగ్ లేదు ఏదో ఒక టైంకి మనకి అది రీచ్ అయితే ఆ టైంకి మనం it will reaches to zero అంటాం కాబట్టి the time period minus starting of this, that is pulse duration TP, T minus TP by RC. So ఇది మనం రెస్పాన్స్ ఆఫ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ టు ఏ పల్స్ ఇన్పుట్. ఓకే, మీకు అదే ఇక్కడ నేను పాయింట్స్లో మనం చెప్తున్నాం. సో ఏ పల్స్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ఏ లో పాస్ ఆర్సీ సర్క్యూట్. The pulse voltage is exactly like a step voltage for duration t greater than 0 and t less than dp. So అంటే ఈ డ్యూరేషన్ అంతా కూడా మనకి స్టెప్ వోల్టేజ్ కింద యాక్ట్ చేస్తుందని చెప్తున్నాం. దెన్ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా వస్తుంది అన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజింగ్ వోల్టేజ్ వస్తుంది. నెక్స్ట్ అలాగే టీ ఈజ్ ఈక్వల్ టు టీపీ దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ అనేది సడన్గా మనకి జీరోకి చేంజ్ అయ్యింది అండ్ కెపాసిటర్ అనేది ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాం ఇక్కడ టువర్డ్స్ టు జీరో at t is equal to infinity. అంటే t is equal to infinity అని అంటే ఏదో ఒక టైం దగ్గర మనం అది జీరోకి రీచ్ అవుతుందని అంటున్నాం కాబట్టి దట్ కెన్ బి టేకెన్ యాజ్ సమ్ ఇన్ఫినిటీ అని చెప్పేసి. సో ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయ్యే వోల్టేజ్ చూడండి ఇందాక మనం చెప్పింది ఇక్కడ మనం రిప్రజెంట్ చేశాను, దట్ ఈస్ V1. అంటే దీన్ని V1 అని చెప్పేసి తీసుకున్నాం. సో V1 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. నెక్స్ట్ అలాగే V2 అంటే ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతున్న వోల్టేజ్ని V2, అదే అట్ t ఈజ్ ఈక్వల్ టు టీపీ the input is falls from V to 0, సడన్ గా జీరో అయిపోయింది కాబట్టి అవుట్పుట్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది. సో V2 ఈజ్ ఈక్వల్ టు సమ్ వోల్టేజ్. అంటే ఇక్కడ మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో V పీక్ అంటే ఏదో ఒక పీక్ వాల్యూకి ఇది ఛార్జ్ అవుతుంది కాబట్టి ఆ పీక్ వాల్యూ నుంచి అది డిశ్చార్జ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందని చెప్పాము అదే వాల్యూ అవుతుంది కాబట్టి సో VP ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ T మైనస్ TP బై
ఆర్సీ. సో అంతవరకు మీరు రాస్తే చాలండి. అది రెస్పాన్స్ ఆఫ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ టు ఏ పల్స్ ఇన్పుట్. అదే మనం స్క్వేర్ వేవ్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ దీనికి ఎక్స్టెన్షన్. ఇందాక ఏమంటున్నాం, ఇది డిశ్చార్జ్ అవుతూ ఏదో ఒక టైం పీరియడ్ వరకు డిశ్చార్జ్ అవుతుంది అని అన్నాం. ఇప్పుడు మనకి ఆ డిశ్చార్జ్ అయ్యే టైం పీరియడ్ కూడా మనకి తెలుస్తుంది కాబట్టి దానికి వేవ్ ఫామ్ అనేది చూడండి. సో ఇలా స్క్వేర్ వేవ్ తీసుకుంటే ఇందా డ్రా చేసినట్టు మనం ఇక్కడ ఇనీషియల్గా 0 volts నుంచి ఛార్జ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, సమ్ పీక్ వాల్యూ వి పీక్ వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ అనేది సడన్గా పాజిటివ్ లెవెల్ నుంచి మనకి నెగిటివ్ లెవెల్కి అనేది చేంజ్ అయింది. సో చేంజ్ అయింది కాబట్టి నెగిటివ్ వోల్టేజ్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఛార్జ్ అయిన కెపాసిటీ మనకి స్లోగా డిశ్చార్జ్ అవుతూ సమ్ పీక్ వాల్యూకి రీచ్ అవుతుంది. ఇది నెక్స్ట్ పల్స్ మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి అది స్లోగా డిశ్చార్జ్ అవుతూ ఏదో ఒక వోల్టేజ్కి రీచ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఏం జరుగుతుంది, సమ్ నెగిటివ్ వోల్టేజ్ నుంచి పాజిటివ్ వోల్టేజ్కి చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అగైన్ కెపాసిటర్ స్టార్ట్స్ ఛార్జింగ్. సో ఛార్జింగ్ అనేది మనం స్లోగా ఛార్జ్ అవుతూ సమ్ మళ్ళీ ఏదో ఒక పీక్ వాల్యూ, అలా కంటిన్యూస్గా మనకి వేవ్ ఫామ్స్ అనేవి జనరేట్ అవుతూనే వస్తున్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చింది ఏ వేవ్ ఫామ్ అండి, స్క్వేర్ వేవ్ ఫామ్. వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ ట్రయాంగిల్, లైక్ ట్రయాంగిల్ వేవ్ ఫామ్లో వస్తుంది. అంటే కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అంటే మనకి ఎక్స్పోనెన్షియల్లీ ఛార్జింగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ డిశ్చార్జింగ్, దీన్ని సాటూత్ వేవ్ ఫామ్ అని అంటాం. బట్ ఈ ఎక్స్పోనెన్షియల్ నేచర్ అనే దాన్ని కూడా మనం రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్స్ కింద దాన్ని తీసుకురావచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్, మీకు టైం కాన్స్టెంట్ అని చెప్పని చూసారు, ప్రోడక్ట్ ఆర్సీ. ఈ ఆర్సీ వాల్యూ మీద డిపెండ్ చేసి దాన్ని ఫాస్ట్గా డిశ్చార్జ్ అవ్వడం, ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం చేస్తే మనకు ఎక్స్పోనెన్షియల్ నేచర్ అనేది కూడా కొంచెం లీనియర్ వైజ్లో వచ్చి ఏంటంటే స్క్వేర్ వేవ్ వస్తే మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ కింద అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దీని అప్లికేషన్ ఏంటి అని అంటే స్క్వేర్ టు ట్రయాంగులర్ వేవ్ ఫామ్ కన్వర్టర్. అంటే దాన్నే మనం అంటే హైపాస్ ఆర్సీ సర్క్యూట్ చెప్పినప్పుడు చెప్పాం చూడండి, హైపాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ డిఫరెన్షియేటర్ అని చెప్పేసి, హైపాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ డిఫరెన్షియేటర్. అలాగా లోపాస్ ఆర్సీ సర్క్యూట్ ఎలా యాక్ట్ చేస్తుంది అని అంటే లోపాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ ఇంటిగ్రేటర్, లోపాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ ఇంటిగ్రేటర్. సో ఇంటిగ్రేటర్ కింద తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే దాని అప్లికేషన్ ఏంటి అని అంటే స్క్వేర్ వేవ్ ఇస్తే మనకి అవుట్పుట్లో ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. అది లోపాస్ ఆర్సీ సర్క్యూట్ యొక్క అప్లికేషన్. సో నెక్స్ట్ చూస్తే రెస్పాన్స్ ఆఫ్ లోపాస్ ఆర్సీ సర్క్యూట్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్. సో ర్యాంప్ ఇన్పుట్ మనం కన్సిడర్ చేసుకుంటే చూడండి, ఇది ఈ టాపిక్ మళ్ళీ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ మనకు కొంచెం రిలేట్ అవుద్ది. అక్కడ క్యాలిక్యులేట్ చేసిందని మళ్ళీ మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ రెస్పాన్స్ అనేది మనం ఇన్పుట్ ర్యాంప్ ఇన్పుట్ ఇస్తున్నాం, లోపాస్ ఆర్సీ సర్క్యూట్ కన్సిడర్ చేసుకున్నాం. దీనికి కేవీఎల్ అప్లై చేస్తే ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి. ఇన్పుట్ వోల్టేజ్ అప్లై అంటే దీనికి కేవీఎల్ అప్లై చేస్తున్నాం కాబట్టి విఇన్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి. విసి అంటే ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి విసి ఈజ్ ఈక్వల్ టు వి నాట్. సో హియర్ విఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఈజ్ ఎ ర్యాంప్ వోల్టేజ్ దట్ ఈజ్ ఆల్ఫా టీ. విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. టీ అని అంటే ఏంటనంటే టైం కాన్స్టెంట్ ఆఫ్ ది సర్క్యూట్, టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ. టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ, ప్రోడక్ట్ ఆఫ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్. సో టీ ప్లేస్లో ఆర్సీని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి విఐ అనేది ఎంత వస్తుందండి, విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్సీ. అంటే ఇది మనకి ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ ఆల్ఫా టీ అని చెప్పేసి మనం రిప్రజెంట్ చేస్తాం, కానీ టీ అంటే ఎంత అని అంటే టైం కాన్స్టెంట్ ఆఫ్ ది సర్క్యూట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ. సో ఇన్పుట్ ఈజ్ ఆల్ఫా ఆర్సీ. సో ఇన్పుట్ ఈజ్ ఆల్ఫా ఆర్సీ. బట్ ఇక్కడ విఆర్ అని అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, విసి ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, దట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ వోల్టేజ్ అని చెప్పేసి డిఫైన్ చేసాం. సో విఆర్ అని అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. అంటే ఒక ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఆల్రెడీ మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో క్యాలిక్యులేట్ చేసాం. ఎందుకని క్యాలిక్యులేట్ చేసామండి, హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో మనం అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాం అని చెప్పాం, అక్రాస్ రెసిస్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటున్నాం హైపాస్ ఆర్సీ సర్క్యూట్. సో అక్కడ ఆల్రెడీ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టే. సో అంటే
దాన్నే ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే V0 ఈజ్ ఈక్వల్ టు VR అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వచ్చిందండి? ఆల్ఫా ఆర్సి ఇంటూ 1 - e⁻t/RC. ఇది మనం హైపాస్ ఆర్సి సర్క్యూట్లో క్యాలిక్యులేట్ చేసిందండి. సో దాన్నే మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేసుకుంటే VI ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VC. సో VI ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VC ప్లస్లో V0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫ్రమ్ దిస్ మనకు కావాల్సింది ఏంటి? అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు VI మైనస్ VR. VI మైనస్ VR. VI అనేది ఆల్ఫా ఆర్సి అని ఇందాక మనం డిఫైన్ చేసాం. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి VI ప్లేస్లో VR అని అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ దట్ ఈస్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ఇన్ హైపాస్ ఆర్సి సర్క్యూట్ రెస్పాన్స్. దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ ఆల్ఫా ఆర్సిని కామన్ తీస్తే 1 మైనస్ అంటే ఇక్కడ ఇంకా 1 ఉంటుంది కాబట్టి 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻t/RC. సో 1 - 1 క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా మనకి ఎంత ఉంటుంది అంటే ఆల్ఫా ఆర్సి ఇంటూ e⁻t/RC. ఇది ఇక్కడ లోపాస్ ఆర్సి సర్క్యూట్లో మనం ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వచ్చే అవుట్పుట్ రెస్పాన్స్ ఇది. ఓకేనండి. ఈ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి? హైపాస్ ఆర్సి సర్క్యూట్లో మనం ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వస్తున్న అవుట్పుట్ వోల్టేజ్. ఇది మనకి లోపాస్ ఆర్సి సర్క్యూట్లో వస్తున్న అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని అంటే దట్ ఈస్ ఆల్ఫా ఆర్సి ఇంటూ e⁻t/RC. సో ఏంటంటే ఇక్కడ హైపాస్ ఆర్సి సర్క్యూట్లో మన అవుట్పుట్ అనేది అక్రాస్ రెసిస్టర్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లై చేసిన కేవీఎల్లో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అని అంటే హియర్ ఇట్ ఈస్ ఆల్సో ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఏ ర్యాంప్ వోల్టేజ్. దెన్ సేమ్ వోల్టేజ్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అని అంటే అండి V0 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్సి ఇంటూ e⁻t/RC. ఈ వాల్యూ అనేది మనకి ఫైనల్ అవుట్పుట్ వోల్టేజ్కి ఎక్స్ప్రెషన్ అవుతుందండి. సో ఇది రెస్పాన్స్ ఆఫ్ లోపాస్ ఆర్సి సర్క్యూట్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. ఇది ఫైనల్గా రన్నింగ్ నోట్స్ రాస్తున్నారా? సో ఓకేనండి. నెక్స్ట్ ఇందాక మనం చెప్పినట్టు లోపాస్ ఆర్సి సర్క్యూట్ యాజ్ ఇంటిగ్రేటర్. సో ఇంటిగ్రేటర్ అని అంటే మీకు ఇందాక అప్లికేషన్ అయితే చెప్పా, స్క్వేర్ వేవ్ ఫామ్ ఇస్తే మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి. బట్ అయితే ఇది ఏ కండిషన్లో మనకి ఆ స్క్వేర్ వేవ్ ఫామ్ అప్లై చేస్తే ఇంటిగ్రేటర్ కింద యాక్ట్ చేస్తుంది అని అంటే ఈ కండిషన్ అండి. మనకి టైం కాన్స్టెంట్ ఆర్సి అనేది అంటే సర్క్యూట్ టైం కాన్స్టెంట్ అనేది ఎక్కువ ఉండి ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైం కాన్స్టెంట్ అనేది తక్కువ ఉంటే దెన్ దట్ టైం ఇన్ దట్ కండిషన్ ద లోపాస్ ఆర్సి సర్క్యూట్ యాజ్ ఇంటిగ్రేటర్. అప్పుడు మనకు అది ఇంటిగ్రేటర్ కింద యాక్ట్ చేస్తుంది తప్ప రిమైనింగ్ కండిషన్స్లో కాదు. అంటే ఆ కండిషన్ ఏంటి అని అంటే ఆర్సి ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ టీ. అంటే ఆర్సి ఫార్ గ్రేటర్ దాన్ టీ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కెపాసిటర్ అనేది స్లోగా డిశ్చార్జ్ అవటం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది అక్కడ మనం ఎక్కువ కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఆ రెసిస్టర్ వాల్యూని ఎక్కువ మనం చేంజ్ చేసేటట్టు చూపిస్తూ ఉంటాం కానీ కెపాసిటర్ని మ్యాక్సిమం అదే వాల్యూ కింద తీసుకుంటామని. అంటే ఆర్సి ప్రోడక్ట్ చేంజ్ చేసుకుంటున్నాం అని అంటున్నాం కదా నేను. ఆ చేంజింగ్లో ఎక్కువ చేంజ్ చేసే వాల్యూ ఏది అని అంటే రెసిస్టర్ని చేంజ్ చేస్తాం, కెపాసిటర్ మ్యాక్సిమం అలాగే కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ రెసిస్టెన్స్ వాల్యూని చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఆర్సి అనేది ఎక్కువ ఉండడం వల్ల కెపాసిటర్ అనేది మనకి స్లోగా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం వోల్టేజ్ అంతా మనకి ఎక్కడ డ్రాప్ అవుతుంది అని అంటే తీసుకున్న సర్క్యూట్లో రెసిస్టర్లోనే మ్యాక్సిమం వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యి కెపాసిటర్ అనేది స్లోగా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం వోల్టేజ్ అంతా మనకి రెసిస్టర్లోనే డ్రాప్ అవుతుంది కాబట్టి ఆ డ్రాపేజ్ని తీసుకుంటే VI ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. సో దాని నుంచి I వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు VI/R. VI/R. సో మనం అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాం అని అంటున్నాం? అక్రాస్ కెపాసిటర్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఫార్ములా ఏంటమ్మా? 1/C ఇంటిగ్రల్ IDT. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఫార్ములా 1/C ఇంటిగ్రల్ IDT. సో VC ఈజ్ ఈక్వల్ టు V0 అని అంటున్నాం కాబట్టి సో VC ఈజ్ ఈక్వల్ టు V0 ఈజ్ ఈక్వల్ టు 1/C ఇంటిగ్రల్ IDT. ఈ I ప్లేస్లో ఆ VIని సబ్స్టిట్యూట్ చేస్తే VI/R ఇంటూ DT. ఈ R అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దీన్ని బయటికి తీసుకొచ్చేస్తే V0 ఈజ్ ఈక్వల్ టు 1/RC
ఇంటూ ఇంటిగ్రల్ విఐ డిటి. సో ఆర్ అండ్ సి వాల్యూ అనేది కాన్స్టెంట్. సో ఈ రేషియో అనేది కాన్స్టెంట్. దీన్ని తీసేస్తే వి నాట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ విఐ డిటి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటెన్స్ లో చెప్తే ఏంటండి, అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు ది టైమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు time integral of input voltage కాబట్టి hence the circuit is called as integrator. Hence the circuit is called as integrator. సో ఇంటిగ్రేటర్లో ఉండే అప్లికేషన్ ఏంటి అని అంటే, స్క్వేర్ వేవ్ అనేది మనం అప్లై చేస్తే మనకి అవుట్పుట్లో ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాని అప్లికేషన్ అది. సో ఇన్పుట్లో స్క్వేర్ వేవ్ ఇస్తే అవుట్పుట్లో మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది దీని అప్లికేషన్. సో లో పాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ ఇంటిగ్రేటర్ అని అంటే ఎందుకు ఇంటిగ్రేటర్ కింద యాక్ట్ చేస్తుంది అని అంటే, ఆ 3 స్టెప్స్ మనం చెప్పాలి. ఆర్సీ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ ది కండిషన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో టైం కాన్స్టెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కెపాసిటర్ అనేది స్లోగా ఛార్జ్ అవుతుంది. సో మ్యాక్సిమం వోల్టేజ్ అంతా రెసిస్టెన్స్లోనే మనకి డ్రాప్ అవుతుంది కాబట్టి ఇన్పుట్లో అప్లై చేసిన ఇన్పుట్లో వోల్టేజ్ అంతా కూడా మనకి మ్యాక్సిమం రెసిస్టెన్స్లోనే డ్రాప్ అయిపోతుంది కాబట్టి అక్కడ వోల్టేజ్ తీసుకుంటే ఐఆర్ అని చెప్పేసి దాని నుంచి కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది కెపాసిటర్లో తీసుకుంటున్నాం కాబట్టి కెపాసిటర్కి అక్రాస్గా వోల్టేజ్ ఫార్ములా అంటే 1/c ఇంటిగ్రల్ ఐడిటి. సో ఏదైతే మనం ఆ కరెంట్ని క్యాలిక్యులేట్ చేసాం దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ అని అంటున్నాం కాబట్టి ఏదైతే ఇన్పుట్ అప్లై చేస్తున్నా అది ఇంటిగ్రేట్ అయ్యి మనకు అవుట్పుట్లో వస్తుంది కాబట్టి ద సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటర్. ఇందులో ఫంక్షన్ అప్లికేషన్ ఏంటి అని అంటే, స్క్వేర్ వేవ్ అప్లై చేస్తే మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే అండి, ఇది లో పాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ ఇంటిగ్రేటర్. ఓకే, నెక్స్ట్ అటెన్యూయేటర్స్. ఇంక ఇది టైం సరిపోదు, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇప్పుడు దాకా చెప్పినట్లో? చాట్ బాక్స్లో అయినా మెన్షన్ చేయండి. ఈరోజు అటెండెన్స్ టోటల్ 8, అంటే నన్ను తీసేస్తే 7 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. ఏమండి ఆన్లైన్లో ప్రజెంట్ అవ్వడానికి కూడా ఖాళీ ఉండలేదేంటి? సిఆర్ ఎవరు? LE4 రెగ్యులర్ 4? రెగ్యులర్ 4 సార్. రెగ్యులర్ 4. ఏ అటెండెన్స్ తక్కువ ఉంటుంది ఉన్న 12 మందిలో? ఏమో సార్, కనుక్కోండి. మీ క్లాస్ టీచర్ అని ఫోన్ చేస్తున్నారా? చేస్తున్నా సార్. ఓకే, మొన్న చేశారు సార్, అందరికీ ఇంటిమేట్ కూడా చేస్తున్నారు సార్. గ్రూప్ లో చేస్తున్నారు సార్, మళ్ళీ ఫోన్స్ కూడా చేస్తున్నారు సార్. సరే సరే. టోటల్ ఇప్పుడు మీరు ఎంత 12 మెంబర్స్ స్ట్రెంగ్త్ మీది? ఎస్ సార్, 12 మెంబర్స్ సార్. ఎస్ సార్. ఓకే సరే, అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంక సెషన్. థ్యాంక్ యూ. ఓకే సార్.